Today, let us learn 36 name of Vishnu as per Vishnu Sahasranama Stotra, that is Ishvaraha, Ishvaraha, Ishvaraha. మనం ఈరోజు 36వ నామమైనటువంటి ఈశ్వర అనే పదానికి అనే నామానికి అర్థం తెలుసుకుందాం. మనం ఎన్నోసార్లు శివుణ్ణి ఈశ్వరుడు అని పిలుస్తాము. మన వెంకటేశ్వర స్వామి ఈశ్వర అనే పదంతో ఉంది. వెంకట ఈశ్వర. వాట్ ఈస్ ద మీనింగ్? వేం కట ఈశ్వర. వేం మీన్స్ ద సిన్స్, కట మీన్స్ కటింగ్ ఆర్ వానిషింగ్, డెస్ట్రాయింగ్. ఈశ్వర ఈశ్వర అనేటువంటిది ఫైనల్గా ఉంది అక్కడ కూడా, వెంకటేశ్వర అనేటువంటిది. సో లెట్ us learn the meaning of ఈశ్వర టుడే. The Lord is called Ishvara as he provides Aishwarya, prosperity, according to Brahma Vaivarta Puranam. సో స్ట్రైట్ అవే ఒక రెఫరెన్స్ లోపల నుంచి ఈశ్వర అనేటువంటి నామానికి మనకు నౌ టుడే వీ హ్యావ్ గాట్ దట్ మీనింగ్, దట్ ఈస్ ద వన్ హూ ప్రొవైడ్స్ ప్రాస్పారిటీ. ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, సంపదను ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పబడింది. ఐశ్వర్యదానాత్ ఈశ్వరః. ద లార్డ్ ఈజ్ కాల్డ్ ఈశ్వర బికాస్ హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇప్పుడు ఇంకొకటి, ఆయన సకల సృష్టికి పరిపాలకుడు కాబట్టి ఆయన్ని ఈశ్వర అనేటువంటిది వచ్చింది. ఇన్ నిరుక్తం ఇట్ ఈస్ సెడ్ ఈశ్వర ఈశాని ఐతే ఐతాని ఈశంతే. ఆదిశంకరాచార్య డిఫైన్డ్ ఈశ్వర thus: నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఈశ్వర. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఈశ్వర. దట్స్ వాట్ ఈస్ బీయింగ్ డిఫైన్డ్ బై ఆదిశంకర. దాని మీనింగ్, దట్స్ మీనింగ్ ఈస్ God is eternal, pure, wise and has attained freedom from earthly bondage. God అంటే ఈశ్వరుడు, భగవంతుడు శాశ్వతుడు, శుద్ధమైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, అన్నింటి నుంచి విముక్తి పొందినవాడు. ఎలాంటివి అన్నింటివి అంటేనే అర్త్లీ, ఈ యొక్క ప్రాపంచిక బంధముల నుండి విముక్తి పొందినవాడు. See, the purpose of knowing or reciting Vishnu Sahasranama Stotra is that we will develop the qualities whatever Vishnu is having. See, the qualities are to be known first to develop. Suppose if you want to develop a quality, you should be knowing about it. That's the same reason here also. If you know the meaning of every name of Vishnu in Vishnu Sahasranama Stotra, what happens is you will be developing those qualities. The first step is knowing the quality and knowing the meaning of the quality and then constantly remembering about that particular quality. ఈశ్వర అనేటువంటి ఒక పదానికి ఈరోజు ఇంత డీటెయిల్ మీనింగ్ వచ్చింది ఇప్పటికే. విష్ణు ఈజ్ ద సీట్ ఆఫ్ ఆల్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ. ఇఫ్ విష్ణు ఈజ్ ప్లీజ్డ్, ప్రాస్పారిటీ విల్ కమ్ టు ది డివోటీ. విష్ణువు సంతోషించాడనుకోండి, మనం చేసేటువంటి ఒక పనుల ద్వారా కానీ కర్మ ద్వారా కానీ సంపద ఆటోమేటిక్గా మనకు వస్తుంది. మనము సంపదని వెంబడించాల్సిన పని లేదు. మనం దేన్ని వెంబడించాలంటేనే భక్తిని వెంబడించాలి. ఆ భక్తిని అలవర్చుకోవాలి. విష్ణు మీద భక్తి ఉండడం వల్ల విష్ణువు ప్లీజ్డ్, హీ విల్ బి ప్లీజ్డ్, సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఆయన అక్కడ తిష్ట వేస్తాడు. ఆయన తిష్ట వేశాడంటేనా ఆటోమేటిక్గా ఆయన దగ్గరికి ఎవరు వస్తారు? లక్ష్మి. ద ప్రాస్పారిటీ విల్ కమ్ ఆటోమేటికలీ ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ ద డివోషన్ టువర్డ్స్ లార్డ్ విష్ణు. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ద లార్డ్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ లక్ష్మీ దేవి అండ్ సో హీ పొసెసెస్ శ్రీ వీల్. బికాస్ ఆఫ్ దిస్ హీ కెన్ ప్రొవైడ్ అన్ఎండింగ్ ప్రాస్పారిటీ టు హిస్ డివోటీస్. లక్ష్మీదేవి తన వెంబడే ఉండడం వల్ల కావలసినంత సంపదనిచ్చేటువంటి ఒక శక్తి స్వామికి వచ్చింది, ఉంది అనేటువంటిది ఇక్కడ విదితమైంది. ఇన్ ద మోక్ష సన్యాస యోగ ఆఫ్ భగవద్గీత ద లార్డ్ టెల్స్ అర్జున. ఇప్పుడు భగవద్గీత లోపల నుంచి ఒక రెఫరెన్స్ వచ్చింది. ఈశ్వర సర్వభూతానాం హృదయ సృజన తిష్టదతి
God stays in the heart of all people, but man acts as though God is far away, as he does not realize that God is present in his own heart. అన్ని జీవరాశుల యందు భగవంతుడు ఉన్నాడు. కానీ మానవుడు ఏం చేస్తాడంటే భగవంతుడు తనలో ఉన్నాడు అనేటువంటి ఎరుక లేకుండా ఏవేవో పనులు చేస్తాడనమాట. ఆ ఎరుకతో పని చేస్తే భగవంతుడు సంతృప్తి చెంది భగవంతుడు అక్కడ తిష్ట వేస్తాడు. అక్కడ తిష్ట వేసినంత మాత్రంననే లక్ష్మీదేవి అక్కడికి వచ్చి ఆ యొక్క భక్తునితో ఉంటుంది. It is a real wonder that man indulges in evil acts, forgetting the fact that God is present in himself. Belief in God is the belief that a person has in himself. The word Atma Vishwasa, self-confidence. Atma Vishwasa means self-confidence. మన యొక్క ధైర్యము, సాహసము వీటన్నిటి మీద మనకి ఎలాగైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో అట్లాగనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీన్స్ బిలీఫ్ ఇన్ ద ఆత్మ, ఈశ్వర. ద గ్రేట్ టీచర్స్ ఇన్స్ట్రక్ట్ their followers that when the mind and the intellect lose their vigor, man should have faith in the Atma and thereby overcome the loss of power. ఎప్పుడైతే నా మనిషికి డిప్రెషన్ వచ్చిందో ఫాలోవర్స్కి ఏం చెప్తారంటేనా, గురువులు ఆయన యొక్క ఆత్మ అంటే మీ ఆత్మల యందు ధ్యానము చేయండి, ధ్యాస పెట్టండి, అప్పుడు పోయినటువంటి ఒక పవర్ ఆ భగవంతుడే మనకు కొన్ని రోజుల లోపల ఇస్తాడు. ఏ రూపకంలో ఇస్తాడనేటువంటిది ఆయన ఇష్టం, కానీ భక్తుని ఉద్ధరించేటువంటి యొక్క బాధ్యత, పరిపాలించేటువంటి యొక్క బాధ్యత భగవంతునిదే అనేది ఇక్కడ విదితమైంది. టు హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాస, వన్ షుడ్ హ్యావ్ బిలీఫ్ ఇన్ గాడ్, ఈశ్వర విశ్వాస. ఎప్పుడైతే మనకు ఆత్మవిశ్వాసము కావాలని మనం ప్రయత్నిస్తూ ఉంటామో దానికి ఈశ్వర విశ్వాసం ఉంటే తప్ప ఆ ఆత్మవిశ్వాసం దృఢం అవ్వదు. మనం ఎప్పుడైనా ఆత్మ గురించి ఆలోచించామంటేనే ఆ ఆత్మ పరమాత్మలో ఒకటైనదనేటువంటిది ఎప్పుడూ తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క క్వాలిటీ ఈశ్వర అనేటువంటి ఒక క్వాలిటీ, ద రూలర్ ఆఫ్ ద వరల్డ్, ద రూలర్ ఆఫ్ ఆల్ జీవాస్ అనేటువంటిది మనకి ఇక్కడ తెలిసిపోయింది. See, the point of learning all these namas is to develop the qualities which are mentioned in that each and every name. As per every name, it's like adjective to the Lord Vishnu. The name of the Lord Vishnu. Both are like, whenever we recollect this name, we should be in a position to correlate ourselves with that name. అప్పుడు మన లోపల ఈశ్వర తత్వము, విష్ణు తత్వము రోజు రోజుకి పెరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ ద పీపుల్ హూ ఆర్ spiritually inclined. I don't want you to share with everybody or every group, but please think of somebody who is spiritually progressing or spiritually inclined, then share only with them so that it will be a beneficial act that you do towards them to elevate them more and more. When they are elevated, you will be getting punya phala. When you are getting punya phala, I will be getting punya phala. That's the complete cycle kind of thing. When I get punya phala, I will be in a position to do more and more spiritual activities and then develop myself and then give back to the society in the same manner. కాబట్టి మీరందరూ వారికి షేర్ చేసినప్పుడు వాళ్ళు చూడడం వలన వచ్చేటువంటి యొక్క ఫలితంలో మీకు కొంచెం పుణ్యఫలం వస్తుంది. మీకు పుణ్యఫలము రావడం వలన అది నాకు కొంచెం పుణ్యఫలం వస్తుంది. దానివలన నేను ఇంకా స్పిరిచువల్లీ గ్రో అయ్యి ఇంకా ఇట్లాంటి యొక్క సేవా కార్యక్రమాలు కానీ నాలెడ్జ్ షేరింగ్ కానీ ఇంకా ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.